యాదగిరి వార్తా విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు వార్తా విశ్లేషణలో పాల్గొనేందుకు మనతో పాటు నాగేంద్ర గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. ఆయనతో మనం మాట్లాడదాం. ఒకసారి ఈ రోజు అంతకు ముందుగా ప్రధాన వార్తాపత్రికల హెడ్లైన్స్ కూడా చూద్దాం. ముందుగా ఈనాడు చూసినట్లయితే చిన్న పరిశ్రమలకు పెద్ద అండ, విరివిగా సరళీకృత రుణాలు అంటూ కూడా పీఎం మోడీ చేసిన ప్రకటన మీద నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడారు. ఈ అంశాన్ని ప్రధానంగా ఈ రోజు ఈనాడు హైలైట్ చేసింది. పోతిరెడ్డిపాడుపై గరం గరం అంటూ కూడా మరో వార్త చూస్తున్నాం. ఏపీకి అదే విధంగా తెలంగాణకు మధ్య పోతిరెడ్డిపాడు ఇష్యూలో విమర్శలు కూడా చోటు చేసుకుంటున్నాయి రెండు ప్రభుత్వాల మధ్య అనే విషయాన్ని కూడా చూస్తున్నాం. అలాగే థర్మల్ వెలుగులు, ఆ విద్యుదుత్పత్తిలో తెలంగాణదే అగ్రస్థానం అంటూ కూడా థర్మల్ విద్యుదుత్పత్తిలో తెలంగాణ ముందుంది అనే అంశాన్ని కూడా ఈ రోజు ప్రధానంగా ఇచ్చారు. అదేవిధంగా వలస జీవులకు ఇళ్ల వద్దే పరీక్షలు అంటూ కూడా నిన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర మాట్లాడారు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర మాట్లాడారు. ఈ వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. అదేవిధంగా సైన్యంలో పౌరుల సెల్యూట్ అంటూ 3 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించేలా కొత్త సర్వీస్ అంటూ కూడా మనం చూస్తున్నాం. బయోడీజిల్ పరిశ్రమలో ప్రమాదం అంటూ కూడా నిన్న జహీరాబాద్ లో జరిగిన ప్రమాదాన్ని కూడా రియాక్టర్ లో మరమ్మతులు చేస్తుండగా పేలుడు అంటూ కూడా ప్రధాన వార్తను హైలైట్ చేశారు. అదేవిధంగా రేపు సీఎం కీలక సమావేశం, కలెక్టర్లతో వ్యవసాయ అధికారులతో సమావేశం కాబోతున్నారనే వార్త చూస్తున్నాం. కంటైన్మెంట్ జోన్లలో కళ్లుకు అనుమతి, కళ్ళు కాంపౌండ్ లో మినహాయింపు అని కూడా మరో వార్తను కూడా ఈ రోజు ఈనాడు హైలైట్ చేసింది. సో ఇవి ప్రధానంగా ఈనాడులో వార్తలన్నీ కూడా. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ చూసినట్లయితే నమస్తే తెలంగాణలో ఏపీ మాటలను నమ్మేది ఎట్లా, టెలిమెట్రిక్ దిక్కు ఏది, ఇక నీటి లెక్క తేలుస్తుందా అంటూ కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి విమర్శలు కూడా చేశారు. పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఈ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా చిన్న పరిశ్రమలకు 3 లక్షల కోట్లు అంటూ కూడా నిన్న నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను ప్రధానంగా హైలైట్ చేశారు. వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా అంటూ కూడా కేంద్ర మంత్రి గడ్కరీ కీలక ప్రకటన చేశారు, సంచలనాత్మక ప్రకటన. ఈ వార్తను కూడా ప్రధానంగా ఇచ్చున్నారు. అలాగే తెలంగాణలో ముందుకు సాగు, రాష్ట్రంలో ఆహార ఉత్పత్తుల కొనుగోలు జోరుగా సాగుతున్నాయనే వార్తతో పాటు హైదరాబాద్ లో రెమ్డెసివిర్ ఏర్పాటుకు హెట్రో గ్రూప్ సంస్థల చైర్మన్ పార్థసారథి ముందుకొచ్చారు. ఆయన నిన్న వెల్లడించారు. సో ఈ వార్తను కూడా ప్రధానంగా ఇచ్చున్నారు. కిసాన్ యూరియా, రామగుండం ఫెర్టిలైజర్స్ లో జూన్ నుంచి కూడా ఉత్పత్తి జరగబోతుందనే వార్తను కూడా చూస్తున్నాం. కొత్తగా 41 కేసులు, 117 మంది డిశ్చార్జ్, 2 మృతి అంటూ కూడా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్యను కూడా, అదేవిధంగా తెలంగాణలో కేసుల సంఖ్యను కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. సో ఈ వార్తలన్నీ కూడా నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఇచ్చున్నారు. ఇక సాక్షికి వచ్చినట్లయితే చిన్నోళ్లకు పెద్ద ఊరట అంటూ కూడా మనం చూస్తున్నా కూడా చిన్న తరహా పరిశ్రమలకు కరోనా ప్రత్యేక ప్యాకేజ్ అంటూ నిన్న నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడిన విధానాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. తెలంగాణకు తీరని నష్టం అంటూ కూడా నీటి ప్రాజెక్టులపై ఏపీ ముందుకు వెళ్లకుండా నిలువరించండి అంటూ కూడా నిన్న రజిత్ కుమార్ కృష్ణా బోర్డు కంప్లైంట్ చేశారు. ఈ వార్తను ప్రధానంగా ఇచ్చున్నారు. మరో 41 జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త కేసులను కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా ప్రధానంగా పవర్ గేమ్, కేంద్రం చేతికే విద్యుత్ రంగం అని చెప్పి కూడా వార్తను కూడా హైలైట్ చేశారు. 30 ఏళ్ల వరద లెక్కలివ్వండి, ఈ నెలాఖరులోగా వివరాలు ఇవ్వండి అంటూ కూడా కృష్ణా బోర్డు 2 రాష్ట్రాలకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ వార్తను కూడా ప్రధానంగా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా సాక్షిలో హైలైట్ చేశారు. ఈ వార్తలన్నీ, ముఖ్యాంశాలన్నీ కూడా. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్యాకేజ్ 2.0 అని కూడా మనం చూస్తున్నాం. నిన్న మోడీ చేసిన ప్రకటన తర్వాత నిర్మలా సీతారామన్ ఏ రంగాలకు ఎంత ప్యాకేజ్ అని కూడా స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ప్రధానంగా ఇచ్చున్నారు. అదేవిధంగా కరెంటు బాకీలకు ఆత్మ నిర్భర్ అంటూ కూడా ప్రత్యేక ప్యాకేజీ వివరించారు. సో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చున్నారు. కరోనా వైరస్ సహజమైంది కాదు, ప్రయోగశాలలో తయారైంది అంటూ కూడా నిన్న గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఆఫీస్ కు వెళ్లేదలా, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయాణ కష్టాలు అంటూ కూడా ఎక్కువ మందికి ప్రజా రవాణానే ఆయుధం అని చెప్పి కూడా కరోనా కష్టాలు అంటూ ప్రధాన వార్తను చూస్తున్నాం. గజ్వేల్లో గోదారమ్మ, సీఎం నియోజకవర్గానికి చేరిన కాళేశ్వరం సాగునీరు అంటూ కూడా వార్త. ఇల్లే పదిలం, శాశ్వత వర్క్ ఫ్రం హోమ్ కు ట్విట్టర్ నాంది పలికింది అనే కీలక వార్తను చూస్తున్నాం. తెలంగాణకు తీరని నష్టం అంటూ నిన్న రజిత్ కుమార్ కృష్ణా బోర్డుకు చేసిన కంప్లైంట్. అదేవిధంగా మరో కొత్త 41 కేసులు తెలంగాణలో అంటూ కూడా వార్త. ఈటెల రాజేంద్ర చేసిన కమెంట్స్ ను కూడా ప్రధానంగా ఇచ్చున్నారు. అదేవిధంగా సో ఓవరాల్ గా చూస్తే కరోనా ఫ్రీ స్టేట్ గా తెలంగాణ తయారవుతుందని కూడా ఆయన చేసిన కామెంట్స్ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. సో ఇవి ప్రధాన వార్తాపత్రికలు వచ్చిన హెడ్లైన్స్ అన్ని కూడా. వీటికి సంబంధించి మనం నాగేంద్ర గారితో మాట్లాడదాం. నాగేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు ప్రధానంగా మనం చూస్తే కూడా ఆత్మ నిర్భర్ ప్యాకేజ్. సో నిజంగానే కరోనా వల్ల ఇంత లాస్ లో ఉన్న ఇండియాకి నిజంగానే ఆత్మల్ని తట్టి లేపుతుందంటారా ఈ ప్యాకేజ్? ఆత్మని తట్టి లేపుతుండే చెప్పలేం, కానీ ఇది చాలా అత్యంత అవసరం. కనీసం సర్వైవల్, కనీసం బతికి బట్టకట్టాలంటే సూక్ష్మ సంస్థలు, సూక్ష్మ మీడియం సంస్థలు బతికి బట్టకట్టాలంటే కనీసం ఇది చాలా తప్పనిసరి. చాలా డిఫరెంట్గా ఇది ఆహ్వానించదగిన పరిణామం. కేంద్ర ఆర్థిక దీన్ని అభినందించాలి, భారత ప్రభుత్వాన్ని మోడీ గారు అభినందించాలి. ఎందుకంటే ప్రస్తుతం అతి ఎక్కువగా జనాభా, అతి ఎక్కువ మంది ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేస్తున్న ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్న సెక్టర్ ఎంఎస్ఎంఈ, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్.
సో ఇటువంటి సెక్టర్ని కనుక మనం బతికి పట్టకడితే ఆటోమేటిక్గా ఏంటంటే డబ్బులు కింద దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది, జీత బజార్ రూపంలో కిందకి వెళ్తాయి. కాబట్టి రెండోది మనకు కావాల్సిన వస్తువులు కానీ సేవా రంగం కానీ బాగా ఊపందుకుంటే భారతదేశానికి కావాల్సిన వస్తువులు కానీ సేవలు కానీ అందుతూ ఉంటాయి. సో ఈ డెఫినెట్గా రెండో ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు చాలా యూనిట్స్కి అసలు కనీసం వెసులుబాటు లేదు, ఆర్థికంగా వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ లేని పరిస్థితి. దానికోసం చెప్పి పెద్ద ఎత్తున కొలెటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్స్ అని చెప్పి 4 ఏళ్ల పాటు ప్రభుత్వమే కొలెటరల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి బ్యాంకులకి హామీ ఇచ్చి మేము కొలెటరల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం అమ్మ. డెఫినెట్గా దీనివల్ల వచ్చే కొద్ది నెలల్లో, వచ్చే 6 నెలల నుంచి సంవత్సరం లోపల భారత ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని భావిస్తూ ఉన్నాను. కానీ సార్ ఒక చిన్న అంశం, అక్కడ చిన్న తరహా పరిశ్రమల గురించి ఎక్కువ మాట్లాడారు నిర్మలా సీతారామన్, కానీ కార్యాచరణకు వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అయింది కూడా చిన్న తరహా పరిశ్రమలు ఈ కరోనా లాక్డౌన్ వల్ల. సో ఎంతవరకు సస్టైన్ అవ్వగలం మనం అనుకోవచ్చు ఈ ప్యాకేజ్ వల్ల? ఇది గ్రౌండ్ లెవెల్లో ఎట్లా గ్రౌండ్ చేస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఎలా వెళ్తాయి, అలాగే బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా వెళ్తాయా, ఊరికి ఆదేశ సూత్రాల మాదిరిగా వెళ్తాయా? ఎందుకంటే ఆర్బీఐ కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కూడా చూస్తే చాలా సందర్భాల్లో గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు బ్యాంక్స్. సో గైడ్లైన్స్ అంటున్నారు, హైకోర్టుకు వెళ్ళినా కూడా గైడ్లైన్ కదా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మ్యాండేటరీగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి సమస్య వస్తూ ఉంది. చాలా సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం హైకోర్టులో కూడా. కానీ ఇది అంటే అందుకోసం చెప్పి అల్టిమేట్గా అంటే డీటెయిల్స్ వెళ్ళాలి, డీటెయిల్స్లోకి అంటే డెవిల్ రెస్ట్ ఇన్ డీటెయిల్స్, అసలు మొత్తం రాక్షస్ అంతా కూడా డీటెయిల్స్లో ఉంటుంది. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు భారత ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వబోతోందా, కింద డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వరకు కూడా, కింద బ్యాంకుల వరకు కూడా వెళ్తుంది అనేది ఒక సమస్య. అది వెళ్తుందని భావించాలి, ఆశిస్తున్నాను. బట్ అది పూర్తిగా ఇప్పుడే మనం చెప్పలేము. అంటే సార్ మీరు అంటున్నట్టు ప్రభుత్వాలు చేసే ప్రకటన వేరుంటుంది, ఎప్పుడైనా లైక్ మనం రైతు రుణమాఫీ లాంటి విషయాల్లో కూడా చూసాం, బ్యాంకుల కార్యాచరణ వేరొక రకంగా ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య సమన్వయం అనేది ఇట్లాంటి విషయంలో కీలకం అనేది ఒక చర్చ జరుగుతుంది పూర్తిగా. కానీ బ్యాంకులు ఏంటంటే మనసేపటికి కూడా మేము మళ్ళీ రెడ్లోకి వెళ్ళిపోతామేమో, మళ్ళీ మేము ఆర్థికంగా మళ్ళీ పుంజుకోలేమేమో, మళ్ళీ మాకు ఇచ్చినటువంటి వెసులుబాటుని మేము కనుక పూర్తిగా వినియోగించుకుంటే వీళ్ళు కనుక కట్టలేకపోతే భవిష్యత్తులో మళ్ళీ మా బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ దెబ్బతింటున్నటువంటి ఆ సూక్ష్మ దృష్టి ఉంటా ఉంది. కానీ ఒక సూక్ష్మ దృష్టి నుంచి బయటపడి జాతీయ దృష్టిని అవలంబించుకొని బ్యాంకులు కూడా ప్రొయాక్టివ్గా, ఇది ఏమాత్రం అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటాం, ఏమాత్రం కొద్దిగా సంశయం ఉన్నా సరే ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ని ఎంటర్ప్రెన్యూర్కి ఇవ్వాలి. ఇది బతికి బట్టకడితే 40 మందో 50 మందో 100 మందో డిపెండింగ్ ఆన్ యూనిట్ 100 మంది ఎంప్లాయీస్ బతుకుతారు, 100 కుటుంబాలు బతుకుతాయి. ఇది చాలా విశిష్టమైనటువంటి విషయం. అంటే 100 కుటుంబాల ఆర్థికంగా వాళ్ళు కనీసం నిలబడాలంటే, వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి డెఫినెట్గా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని బ్యాంక్ ఎండీస్, బ్యాంక్ రెస్పెక్టివ్ బోర్డ్స్ కూడా సీరియస్గా తీసుకొని కింద దాకా స్పష్టంగా, అది ఆదేశ సూత్రాల మాదిరి కాకుండా స్పష్టంగా ఇది చేయాలి, చేసి తీరాలనేటువంటి నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందమ్మా. అంటే సార్ నిన్న మార్టోరియం విషయంలో కూడా స్పెషల్గా కొన్ని బైలాస్, కొన్ని లక్ష్యాలు నిర్దేశిస్తూ ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. ఇది ఎంతవరకు మనం స్వాగతించవచ్చు? లిమిట్స్ కూడా పెంచారమ్మా, ఎంఎస్ఎంఈ లిమిట్స్ కూడా పెంచారు, టర్న్ ఓవర్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ లిమిట్స్ పెంచడం కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 3 లక్షల కోట్ల రూపాయలు తక్కువే కాదు, 20 లక్షల కోట్ల ప్యాకేజీలో 3 లక్షల కోట్లు మాత్రం అనౌన్స్ చేశారు. 17 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇంకా త్వరలో వివిధ రూపాల్లో వివిధ స్టేజెస్ రాబోతా ఉందని అర్థమవుతుంది మనకి. ఇది డెఫినెట్గా ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే సార్ మనం ముఖ్యంగా ఇక్కడ మనం చిన్న తరహా పరిశ్రమలు అంటూనే మనం ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అసంఘటిత కార్మికులు. మనం ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేది వాళ్ళ వైపు నుంచి చూస్తే ఎంతవరకు ఈ ప్యాకేజ్ కానీ మొన్న మోడీ చేసిన ప్రకటన దగ్గర నుంచి మనం ఎంతవరకు దీన్ని స్వాగతించవచ్చు? ప్రస్తుతం ఈ ప్యాకేజీలో అసంఘటిత కార్మికుల గురించి లేదమ్మా. కానీ వచ్చే 17 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ జన్ధన్ రూపంలో 56,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. సో ఈ 17 రాబోయే ప్యాకేజీల్లో డెఫినెట్గా స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని మీరు చెప్పినటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి డెఫినెట్గా వెసులుబాటు కల్పించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా మనీ ఫ్లో పెరగకపోతే ఎకానమీ రివైవ్ కాదు, ఆ విషయం భారత ప్రభుత్వం కూడా తెలుసు. కాబట్టి అల్టిమేట్గా ప్రజల చేతుల్లో పెద్ద ఎత్తున డబ్బులు పెడితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు సప్లై ఆటోమేటిక్గా పెరగాల్సిన అవసరం ఉంటుంది, ఇండస్ట్రీ అందిపుచ్చుకుంటుంది. అప్పుడు ఎకానమీ అంటే ఈ విషయ సర్కిల్ నుంచి బయటపడుతుంది. అది బేసిక్ సూత్రం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది బేసిక్ సూత్రం. ఈ బేసిక్ సూత్రానికి అనుగుణంగానే ప్రస్తుతం ప్రకటించినటువంటి నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి ప్రకటన ఉందని భావిస్తూ ఉన్నాను. అలాగే సార్ మరో అంశాన్ని కూడా కీలకంగా హైలైట్ చేశారు మొన్న మోడీ గారు కానీ నిన్న నిర్మలా గారు కానీ. సో ప్రధానంగా స్థానికతకి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి, స్థానిక ఉత్పత్తులకి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అని కూడా పరిశ్రమలకు కూడా సూచిస్తూ ఉన్నారు, అందు వినియోగదారులు కూడా. సో మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఎలా చూడాలంటే దీనిలో భాగంగానే ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ వెసులుబాటులో 200 కోట్ల రూపాయలు ఇంకా భారత ప్రభుత్వం ఏదైనా ప్రొక్యూర్ చేయబోతుంటే 200 కోట్ల రూపాయలకు గ్లోబల్ టెండర్ పిలవడానికి వీల్లేదు, దేశీయ పరిశ్రమకి అవకాశం ఇవ్వాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా
మంచి చర్య అమ్మ. ఎందుకంటే ప్రతి చిన్న వస్తువుకి మనం గ్లోబల్ టెండర్ పిలిచి ప్రపంచంలో మిగతా దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకి డిమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ డిమాండ్ అయితే మనం ఇస్తే ఇక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇక్కడ వాల్యూ అడిషన్ జరుగుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దృష్ట్యానే దీన్ని కూడా మీరు అన్నట్టుగా మేక్ ఇన్ ఇండియా భాగంగా కూడా దీన్ని చూడొచ్చు. అంటే సార్ మనం ఒక కాన్సెప్ట్ మొదటి నుంచి కూడా ఎప్పుడైతే కరోనా అంశం తీవ్రంగా తెర మీదకి వచ్చి లాక్డౌన్ అంశం తర్వాత అమెరికా లాంటి దేశాలకు వెళ్తున్న చాలా మంది స్థానిక యువత కానీ ఇలాంటి వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా వదులుకొని ఇండియాలోనే పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా మనం ఈవెన్ ఈ సంవత్సరం బీటెక్ అయిపోయి ఇంజనీరింగ్ పట్టభద్రులైన వాళ్ళు కూడా బయటపడిన వాళ్ళు కూడా. సో అది ఎంతవరకు ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం మిక్స్ చేసి చూడొచ్చు అంటారా ఈ పరిస్థితిని అట్లా యువతని? ప్రస్తుతం ఇందాక చెప్పినట్టుగా ఇది వెసులుబాటు కల్పించేటువంటి ప్రయత్నము, ఇది కేవలం బతికి బట్ట కడతాయి. ఇంకా మీరు చెప్పినట్టుగా కొత్త వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసుకోవాలంటే కొత్త ఇండస్ట్రీస్ కొత్త యూనిట్స్ రావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ వెసులుబాటు ఇప్పుడు వెసులుబాటు కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయవచ్చు, ఉన్న ఎంప్లాయ్మెంట్ కనీసం కాపాడుకోగలుగుతాం. బట్ ఇవన్నీ కూడా అల్టిమేట్గా భారత ప్రభుత్వము అలాగే అన్ని రంగాల అన్ని శాఖలు కనుక సమన్వయంతో పనిచేస్తే డెఫినెట్గా ఎకానమీ రివైవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్యారలల్గా జరిగేంటంటే చైనా మీద వ్యతిరేకత వస్తుంది, చైనా నుంచి వచ్చింది అని చెప్పి ప్రగాఢంగా, అంటే వాస్తవం కూడా చైనా నుంచి వచ్చింది, వాళ్ళు తయారు చేశారో లేదో తర్వాత చూద్దాం. నితిన్ గడ్కరీ గారి మధ్య కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు, అది పక్కన పెడితే అదర్వైజ్ ఆల్సో ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ దట్ ఇట్ హెస్ ఎమినేటెడ్ ఫ్రమ్ వుహాన్. కాబట్టి చైనా మీద వ్యతిరేకత పెరుగుతుంది. రేపొద్దున కనుక చైనాలో ఇంకొక వైరస్ కనుక వస్తే మళ్ళీ వస్తు సంపద మనకి దొరకదు. ప్రపంచానికి ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయింది చైనా. ఆ చైనా మీద కనుక డిపెండ్ అయితే, చైనాలో కనుక ఇటువంటి ప్రాబ్లం వస్తే, చైనా నుంచి వస్తువులు రాకపోతే మొత్తం ప్రపంచం సఫర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచం అంతా కూడా మిగతా దేశాలు కూడా మిగతా దేశాలు అంటే భారత లాంటి దేశాల్లో కనుక పెట్టుబడులు పెరిగి భారతదేశం కూడా ఒక ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్గా ఎమర్జ్ అయితే చాలా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నారు. సో దీన్ని అందిపుచ్చుకొని భారత ప్రభుత్వం అన్ని రంగాలు ప్రతి వ్యక్తి కూడా ఇది ఒక అందిపుచ్చుకో అవకాశం. ఒక సమస్య ఎప్పుడు కూడా కొన్ని అవకాశాలను సృష్టిస్తుంది. ఒక కరోనాను కూడా ఒక అవకాశం సృష్టించి భావించి వాటిని మనం అందిపుచ్చుకొని పాజిటివ్గా వెళ్ళాలమ్మా. అదేవిధంగా సార్ నిన్ను చూస్తే మనం ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కావచ్చు, అంతకుముందు కూడా మనం రేషన్ కూడా కొంత మనం ఆర్థిక మాంద్యాన్ని కూడా ప్రభావాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కూడా గత 3 నెలల క్రితం కూడా. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్యాకేజ్ని రాష్ట్రాల మీద ఈ ప్యాకేజ్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల పరిస్థితి చాలా అగమిగోచరంగా ఉన్న సిచ్యువేషన్. సో ఎంతవరకు మనకు ప్రభావం చూపిస్తుంది? ఇది పెనాషియా కాదు, ఇది అన్ని సమస్యలకి పరిష్కారంగా మేము చూడకూడదు. ఇది ప్రస్తుతానికంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్కి మాత్రం ఇచ్చినటువంటి వెసులుబాటు 3 లక్షల కోట్ల రూపాయలు పరిమితం చేశాం. మిగతా 15 లక్షల కోట్ల రూపాయలు ఇది మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వెసులుబాటు బట్టి వాళ్ళ బడ్జెటరీ అలొకేషన్స్ బట్టి బడ్జెట్ వెసులుబాటును బట్టి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఫెడరల్ ప్రభుత్వం కాబట్టి భారతదేశం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ స్వేచ్ఛ ఉంది. వాటిలో కూడా కాంపిటీషన్, ఒక మహారాష్ట్ర కంటే వెస్ట్ బెంగాల్ బాగా చేయాలని కోరుకోవద్దు, వెస్ట్ బెంగాల్ కంటే ఆంధ్రప్రదేశ్ బాగా చేయాలని కోరుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర కంటే తెలంగాణ బాగా చేయాలని కోరుకోవచ్చు. ఆ కాంపిటీషన్ కూడా రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే బెస్ట్ పాసిబుల్ ఎన్విరాన్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ క్రియేట్ చేయాలి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఈజీ వ్యవహారం కాదు. ఎందుకంటే పెట్టుబడి పెట్టి ఎంప్లాయ్మెంట్ తీసుకొని ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి అల్టిమేట్గా మార్కెట్లో అమ్మిన తర్వాతే అతనికి డబ్బులు వస్తున్నాయి. చాలా రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రొయాక్టివ్గా కనుక మొత్తం సెటప్ అంతా కూడా పనిచేస్తే డెఫినెట్గా భారతదేశం ముందుకెళ్తుందని చెప్పి నాకు ప్రగాఢ విశ్వాసం. అంటే నేను చూసాను సార్, నిర్మలా గారు ప్రకటించినట్లు రాయితీల గురించి కూడా ఇక్కడ చాలా చర్చ జరుగుతుంది. సో ఇవి ఎంతవరకు మనకి యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు? మనం రాయితీలు డెఫినెట్గా మంచిదమ్మా. సుమారుగా 90,000 కోట్ల రూపాయలు పవర్ కంపెనీస్కి ఇస్తా ఉన్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అల్టిమేట్గా మనకు పవర్ లేకపోతే గృహ అవసరాలు కానీ లేకపోతే ఇండస్ట్రీ అవసరాలు కానీ తీరవు. అవన్నీ కూడా సిక్కులు అయిపోతున్నాయి. కాబట్టి 90,000 కోట్ల రూపాయలు తక్కువ అమౌంట్ ఏం కాదు. దాన్ని వెసులుబాటు కల్పిస్తున్నారు. సో ప్రభుత్వం చేయాల్సినంత చేస్తూ ఉంది. వాళ్ళు ప్రభుత్వానికి కూడా అన్లిమిటెడ్ డబ్బులు ఉండవు. వాళ్ళు కనుక మళ్ళీ ఆర్బీఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆర్బీఐని మేనేజ్ చేసుకుని డబ్బులు కనుక ప్రింట్ చేస్తే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి మళ్ళీ విపత్కర పరిణామాలు దారితీస్తుంది. సో ఇదంతా కూడా ఒక విషయం బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నట్టు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా సార్ మరో కీలక అంశం, నిన్న గడ్కరీ గారు చేసిన ప్రకటన ఆల్రెడీ మీరు అటెంప్ట్ కూడా చేశారు ఇందాక. సో వుహాన్లోనే తయారైంది, ఇది కుట్రయని చెప్పేసి. సో కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం వల్ల మనం కూడా అమెరికా వాయిస్ తీసుకున్నట్టే వెళ్తుంది అనేది ఒక ఇది. సో ఎలా చూడాలంటారు? ఇది అమెరికా వాయిస్ తీసుకున్నామా లేకపోతే ట్రంప్ వాయిస్ తీసుకున్నామా అని కూడా ఆలోచించాలి. ఇది అమెరికా మొత్తం ఆ భావనలో ఉందని అనుకోవట్లేదు. ఇది ట్రంప్ కొంత తెంపరితనంగా వ్యవహరిస్తుంటాడు కాబట్టి బహుశా తను ఎప్పుడు కూడా అలాగే ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాడు, చైనా వైరస్ అనే పెట్టాడు సార్ తన పేరు. సో అది వేరు. అది బహుశా అది అంటే చైనా కనుక నిజంగా ఒకటి చైనా మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళ వుహాన్లో ఉన్నటువంటి అన్ని ల్యాబొరేటరీస్ని ఓపెన్ చేసి ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పిలిచి మీరు చూసుకోండి మా ఫెసిలిటీస్ని, మేమేం
చేస్తున్నావు తెలుసుకోండి అని చెప్పి కనుక ఛాలెంజ్ చేయగలిగితే అప్పుడు ఈ అనుమానం నివృత్తి అవుతుంది. ఆ పని చేయనంత వరకు కూడా చైనా డెఫినెట్గా చైనా మీద అనుమానం ఉంటుంది. సో చైనా మీద రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ చైనా అది అందిపుచ్చుకుంటుందా లేదా అనేది నాకైతే పెద్ద అనుమానం. అది చేయకపోవచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. చైనా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఆ వ్యవస్థ కానీ అంత ఓపెన్నెస్కి ఇష్టపడదు. కానీ సార్ మనం చూసాం కూడా డబ్ల్యూహెచ్ఓకి నిధులు ఆపేస్తానని ట్రంప్ నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ, అదేవిధంగా H1B వీసాల విషయంలో ఆయన ప్రకటన చేసినప్పుడు కానీ కూడా ఇండియా తటస్థంగానే ఉంది, వెయిట్ అండ్ సీ పాలసీలోనే ఉంది. కానీ ఈరోజు కేంద్రం ఇలాంటి ప్రకటన చేయడం ద్వారా సో చైనా విషయంలో మన యాటిట్యూడ్ మారింది, ఇండియా యాటిట్యూడ్ అని అనుకోవచ్చా? అంటే చైనాకి ఇండియాకి సహృదయ వాతావరణం అంత గొప్పగా ఏం లేదు. హిందీ చీని బాయ్ బాయ్ అని నెహ్రూ గారు అన్నా కూడా అదే టైంలో నెహ్రూ గారు బహుశా అంత విషయం ఉండకపోవచ్చు. అదే టైంలో ఆయన బతికుండగానే వారు కూడా చూసాం మనం, భారతదేశం విపరీతంగా నష్టపోయింది, అతి పెద్ద ఎత్తున భూభాగాన్ని కూడా ఆక్యుపై చేసింది. అంతే వాస్తవం, ఇవి చారిత్రక విషయం. కాబట్టి ఇప్పటికి కూడా సౌహృద వాతావరణం పూర్తిగా మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది అనుకోలేము. కాబట్టి ఎట్లాగూ భారతదేశానికి కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి చైనా పట్ల దీన్ని బహుశా గడ్కరీ గారు అందిపుచ్చుకొని దీన్ని ట్రంప్ వైపు ఉన్నారు. ఎట్లాగో భారతదేశానికి అమెరికాకి రిలేషన్స్ బాగా ఉండబోతున్నాయి, బాగా ఉంటాయి. ఎందుకంటే రెండు కూడా డెమోక్రటిక్ కంట్రీస్. అల్టిమేట్గా లాంగెస్ట్ డెమోక్రసీ అమెరికా అయితే, బిగ్గెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా. సో డిఫరెంట్గా అంటే న్యాచురల్ అలయన్స్ యాక్చువల్గా అమెరికాకి భారతదేశానికి ఉండాలి. సో బహుశా ఆ దిశగా ఇది పనిచేస్తుందో చూడాలి. అంటే సార్ ఒకవైపు ఏమో మనం స్థానిక ఉత్పత్తుల గురించి మనం మాట్లాడుతున్నాం ఈ ప్యాకేజ్ విషయంలో కానీ, మామూలుగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కానీ, ఇదే సమయంలో చైనా ఉత్పత్తుల విషయంలో మరి ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? సో ఈ ప్రకటనను మనం దానికి ఆధారంగా చూడొచ్చు అంటారా? చైనా ఉత్పత్తుల పట్ల భారతదేశం కాదు ప్రపంచం కూడా నెగిటివ్గానే చూస్తూ ఉంది, కాబట్టి చూడబోతూ ఉంది కూడా. కాబట్టి భారతదేశం కూడా ఇది అందిపుచ్చుకోవాలి. డిఫరెంట్గా భారతదేశంలో కూడా ఆల్రెడీ మీకు తెలుసు, మన దీపావళి కానీ మిగతా ఫెస్టివల్స్లో కానీ వాళ్ళు వాడకూడనటువంటి రసాయనాలు వాడుతున్నారని చెప్పి చాలా తీవ్ర అభియోగాలే కాదు, ఇన్ఫాక్ట్ ప్రూఫ్స్ కూడా దొరికాయి, కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్గా చైనా ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్గా ఉండకపోవచ్చు వచ్చే 2-3 ఏళ్ల లోపల. డెఫినెట్గా ఇప్పుడు చైనా అంటే ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్. ప్రతి మనం వాడే వస్తువులు కూడా, మనం వాడే సెల్ ఫోన్ గురించి చాలా వస్తువులు కూడా మనం కూడా భారతదేశంలో కూడా, భారతదేశం ఇంత పెద్ద ఎకానమీ అయినా కూడా ఈ పరిస్థితి డిఫరెంట్గా మారుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను, భావిస్తా ఉన్నాను. అంటే ట్రంప్ ఇలాంటి ప్రకటన చేసినప్పుడల్లా కూడా మనం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునేది కూడా ఒక యాంగిల్ అనే చర్చ నడుస్తుంది సార్. సో ఇలాంటి సమయంలో ఇండియా ఇలాంటి స్టాండ్ ద్వారా అక్కడ ఉన్న భారతీయుల్ని ఈ ప్రకటనలు, ఇలాంటి ప్రకటనలు ఇంపాక్ట్ చేస్తాయని మనం అనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు మోడీ ట్రంప్ గారు కూడా భారతదేశంలో కానీ అక్కడ అమెరికాలో కానీ పబ్లిక్ మీటింగ్స్లో ఎదురుకు చట్టపట్ట వేసుకొని చెప్పి చాలా మంచి బాల్యమిత్రులాగా ప్రవర్తించారు. సో ఇదంతా చూస్తుంటే డెఫినెట్గా ఎన్నికల దృష్టిలో ఉంచుకున్నాడు ఆయన. ఎందుకంటే అల్టిమేట్లీ ఎవరీ ప్రైమ్ మినిస్టర్, ఎవరీ ప్రెసిడెంట్ ఈజ్ ఎ పొలిటీషియన్ అల్టిమేట్లీ. సో అది వాస్తవం. కాబట్టి పొలిటికల్గా డెఫినెట్గా ఈ ఎలక్షన్ ఇయర్, అమెరికాలో ఎలక్షన్ ఇయర్ కూడా, కాబట్టి ఆ సెంటిమెంట్ని వాడుకుంటుంటే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. దానికి ఊతం ఇచ్చారు గడ్కరీ గారు. దానికి అంటే ఆ రకంగా చెప్పాలంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ బహుశా ట్రంప్ను సపోర్ట్ చేస్తుందని చెప్పి భావించాలి. అది వాస్తవం కూడా. మనకి నమస్తే ట్రంప్ విషయంలో కానీ, అలాగే అమెరికాలో జరిగినటువంటి కార్యక్రమంలో కానీ మనకి ఎవిడెంట్గా అర్థమవుతా ఉంది. సార్ అదేవిధంగా మరో కీలక అంశం మనం చూస్తున్నాం కూడా, పోతిరెడ్డిపాడు అంశం. గత వారం రోజులుగా ఏ స్థాయిలో రెండు రాష్ట్రాల మధ్య చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా చాలా అంశాల్లో కలిసికట్టుగా పనిచేసిన రాష్ట్రాలు పోతిరెడ్డిపాడు విషయం దగ్గరికి వచ్చి చిన్న భిన్నాభిప్రాయాలు ఎలా చూడాలంటారు సార్? ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఏ రాష్ట్రంలో ఏ పాట పాడితే అడ్వాంటేజ్ చూసుకొని ఆ రకంగా పాడుతున్నారు. కానీ ఒక పార్టీ అన్న తర్వాత ఒక స్టాండ్ ఉండాలి. దురదృష్టవశాత్తు ఈ జీవితంలో జాతీయ పార్టీలు కూడా ఆ వైఖరి అవలంబించట్లేదు. ఇది దేశానికి మంచిది కాదు. ఒక వైఖరి ఇది అల్టిమేట్గా జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని జాతి మొత్తానికి ఏది మంచి జరుగుతుందో కలెక్టివ్గా, అంతే తప్ప ఏ రాష్ట్రంలో జరుగుతుంది, వీళ్ళకి ఎక్కువ జరుగుతుందా, వాళ్ళకి తక్కువ జరుగుతుందా కాదు. మనకున్న నీటి వనరులు తక్కువ, లిమిటెడ్ పోనీ ఒక లిమిటెడ్గా ఉన్నాయి. ఈ లిమిటెడ్ వనరుల్ని ఎట్లాగా కనుక స్పెండ్ చేస్తే ఆప్టిమం అడ్వాంటేజ్ వస్తుంది. ఆప్టిమమ్ అడ్వాంటేజ్ చూడాలి తప్ప స్టేట్ పరంగా, రాష్ట్ర పరంగా చూడటం అనేది చాలా హర్షదృష్టి. ఇది రాజకీయ పరిణితి లేకపోవటం. రాజకీయ వ్యవస్థ ఇంకా బహుశా మనకి ఇంకా ఉండాల్సినంత స్థాయిలో 70 ఏళ్ళ డెమోక్రసీ తర్వాత కూడా ఇంకా ఉండలేదని చెప్పి భావించాల్సి వస్తుంది. పోతే రాజ్యాంగ పరంగా మాట్లాడితే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ప్రకటనలు ఉన్నాయి. 262 ఆర్టికల్ ప్రకారం జాతీయ జల వివాదాలు కనుక ఉన్నప్పుడు వాటి ఎలా పరిష్కరించుకోవాలి, దానికి ఏర్పాటు చేశారు. చట్టం చేసిన అధికారాన్ని పార్లమెంట్కి ఇచ్చారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయకుండా కూడా దాంట్లోనే వాళ్ళు రాశారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని 2 చట్టాలు కూడా వచ్చాయి. ఒక చట్టం పెద్ద ఉపయోగపడలేదు, రివర్ బోట్స్ యాక్ట్ అనేది ఇప్పుడు ఉపయోగపడలేదు. కానీ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద వేరియస్ ట్రిబ్యునల్స్ కాన్స్టిట్యూట్ చేశారు. కానీ ట్రిబ్యునల్లో జాప్యం జరుగుతూ ఉంది. ఉదాహరణకి గోదావరి డిస్ప్యూట్ చూసుకుంటే 1962లో దీన్ని మనం రిక్వెస్ట్ చేస్తే దీన్ని మనం పరిశీలించమని చెప్పి కోరితే చివరికి 68లో దాని ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ 6 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత 79లో అంటే కాన్స్టిట్యూట్ అయిన తర్వాత కూడా 11 ఏళ్ళకి అవార్డు వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి 1980లో గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. అంటే 18 ఏళ్ళు పట్టింది.
పట్టాలి, ఇంత పట్టకూడదు, ఇది దాన్ని చాలా కుదించి అతి తొందరగా వీరైతే కనీసం ఒక సంవత్సరం, ఎందుకంటే ఒక సంవత్సరం పోయినప్పుడల్లా పంట నష్టపోతుంది రైతులు, సంవత్సరం పోయినప్పుడల్లా నీళ్లు అనవసరంగా పోతున్నాయి, లక్షల హెక్టార్లు. సో జీవితాలు అల్టిమేట్గా హెక్టార్లు అంటే వెనకాల కుటుంబాలు, జీవితాలు, మనుషులు, అవి అల్టిమేట్ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు కాబట్టి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని కూడా మళ్ళీ అమెండ్మెంట్ చేసి కొన్ని ప్రపోజల్ కూడా పెట్టారు. ఆ ప్రపోజల్ కూడా తొందరగా యాక్సెప్ట్ చేసేసి పార్లమెంట్లో మరి బిల్లు ప్రవేశపెట్టి డెఫినెట్గా దీన్ని త్వరితగతిన చేసేటువంటి ప్రయత్నం చేస్తానని భావిస్తూ ఉన్నాను. ఇది ఈ విషయం తెలిసి కూడా, అంటే ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా జీవో అనేది తెలిసి కూడా కావాలని చెప్పించుంటగా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది అల్టిమేట్గా మీకు ప్రజలు కనుక బాగా మంచి జరగాలంటే అది గ్యారెంటీగా జరిగేటువంటి దిశగా వెళ్ళాలి, కానీ ఒక ఊరికినే జీవో ఇచ్చి చూద్దాము ఏమవుతుందో చూద్దాం అటువంటి ఒక యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంది. ఇది తప్పు. రాజ్యాంగబద్ధం హేతుబద్ధంగా ఉండాలి, కానీ ఇది రాజకీయం చేయకూడదు విషయాల్లో. అంటే సార్ విభజన చట్టంలో కూడా స్పెషల్గా మెన్షన్ చేసింది, అలాంటప్పుడు 203 జీవో ఎలా ఇస్తారు అనేది ఒక ప్రశ్న. సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా, సో ఇప్పుడు కృష్ణాబోడు మీరు అంటున్నట్టు గతంలో కూడా గోదావరి జలాల విషయంలో ఎన్నిసార్లు ఇట్లాంటి స్పెక్యులేషన్స్ కానీ ఇట్లాంటి వివాదాలు కానీ వచ్చినప్పటికీ కూడా అపరిష్కృతంగానే ఉండిపోయినాయి ఇప్పటికీ కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్, ఇది కొంచెం ఎమోషనల్ సస్టైనబిలిటీ ఉండే ఇష్యూ. సో వీటన్నిటికి పరిష్కారం అంటే ఎలా ఉంటుందంటే అల్టిమేట్గా చట్ట పరిధిలోనే జరగాలి, రాజ్యాంగ పరిధిలోనే జరగాలి. రాజ్యాంగం చెప్పినట్టుగా రాజ్యాంగ పరిధిలో ఆ చట్టాన్ని మరింత పటిష్టం చేసి ఆ వాటర్ ట్రిబ్యునల్ యాక్ట్ని బాగా స్ట్రెంథెన్ చేసి తొందరగా, అంటే టైం లైన్స్ని డిఫైన్ చేయాలి. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఎలాగైతే టైం లైన్స్ డిఫైన్ చేసామో ఆ రకంగా ఒక టైం లైన్స్ డిఫైన్ చేసి ఆ టైం లైన్లో గ్యారంటీగా అయ్యేటట్టు చూడాలి. అప్పీల్ ఉండకూడదు. దాన్ని కూడా దురదృష్టం ఏంటంటే ఆర్టికల్ 21 కింద మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతున్నారు. మరి రైట్ టు లైఫ్ ఎఫెక్ట్ అయిందని చెప్పి అసలు అంటే దాన్ని ఒక వికృతమైనటువంటి రాజ్యాంగాన్ని కూడా మనం పరిహాసం చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా దురదృష్టవశాత్తు ఆర్టికల్ 21 కింద వెళ్ళినప్పుడు, రైట్ టు లైఫ్ కింద వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ ఎంటర్టైన్ చేస్తున్నారు. తప్పు అది. ఎందుకంటే చట్టాన్ని మనం హేతుబద్ధంగా చేసిన చట్టాన్ని మంచి వచ్చాడు ఒక పార్లమెంటు, ఒక దేశం మొత్తం వచ్చిన మ్యాండేట్ చట్టాన్ని ఆమోదించాల్సిన అమలు పరచాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు సహా అన్ని సంస్థల మీద ఉంది, అన్ని వ్యవస్థల మీద ఉంది. కానీ అక్కడక్కడ కొన్ని చూస్తున్నాం మనం ట్రెండ్స్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ కొంత వీటిని అతిక్రమిస్తూ ఉన్నాయి. సో వాటన్నిటి పరిగణలో సత్వర పరిష్కారం ఉండాలనేది మీ వాయిస్. పరిష్కారం. అదేవిధంగా సార్ నిన్న ఒక చిన్న అంశం కూడా హైలైట్ చేశారు ప్రధానంగా. సో ట్విట్టర్ లాంటి సంస్థలు కూడా ఇంటి దగ్గర నుంచే శాశ్వతంగా మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పాలసీ తీసుకొస్తున్నామని కూడా ప్రకటన చేశాయి. సో ఇది ఎంతవరకు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అంటారు? ఇది మంచి పరిణామం. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఈ మధ్య కాలంలో చెప్తా ఉన్నారు, రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిన తర్వాత, ఇంటి నుంచి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రొడక్టివిటీ పెరిగిందని చెప్తున్నారు. 11 గంటలకు 12కు లాగ్ అవ్వాల్సిన కూడా 9కు లాగ్ అయిపోతున్నారట. ఎందుకంటే ఎట్లాగో చేసే పని లేదు, మన ఇంట్లో ఉంటే కుటుంబంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ రూమ్లో కూడా వెళ్ళిపోయి ఆ పనులు చేసుకుంటున్నారు. కంపెనీస్ ఇప్పుడు రెండోది రిసోర్సెస్, వాళ్ళు స్పేస్ని ప్రొవైడ్ చేయక్కర్లేదు, ఆఫీస్ స్పేస్ ఎక్కువ పెట్టుకోక్కర్లేదు, పవర్ వాడట్లేదు. సో ఇటువంటి వెసులుబాటుతో ఉంటుంది. మరి లాజిస్టిక్స్ కూడా ఈజీ అయిపోతాయి. అన్ని కంపెనీలకు సాధ్యం అవుతుందా లేదా అది వేరే సంగతి. సాధ్యమైన మేరకు అన్ని కంపెనీలు కూడా ఈ దిశగా వెళ్తాయని చెప్పి భావిస్తున్నాను. అది లాజికల్ కూడా కరెక్ట్గా అనిపిస్తూ ఉంది. కానీ ఎంతవరకు పాసిబుల్ అవుతుంది సార్ ఇండియా లాంటి కంట్రీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది? చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేసిన కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ రీత్యా సాధ్యం కాకపోవచ్చు, కానీ సాధ్యమైన వరకు భారతదేశం కాబట్టి దీనివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు. ఇన్ఫాక్ట్ ట్రాఫిక్ జామ్స్ కానీ మిగతా ఒక దృష్టిలో ఉంచుకుంటే టోటల్ టైం స్పెండ్ బై ఎంప్లాయీ ఒక 8 గంటల కనుక ఆఫీస్లో ఉంటే ఇంకొక 3-4 గంటల పాటు బయట ఉంటున్నాడు. మల్కాజ్గిరి ఉంటుంటే అతను, లేకపోతే ఎక్కడో సఫిల్గూడ ఉంటుంటే అతను హైటెక్ సిటీకి వెళ్తున్నారు. నాకు చాలా మంది తెలుసు. సో వీళ్ళందరూ కూడా ఎట్లా వెళ్ళినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళినా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళినా కొన్ని గంటల పాటు రోడ్డు మీద ఉంటున్నారు. పొల్యూషన్ పెరుగుతూ ఉంది. వీటన్నిటి కూడా ఒక పరిష్కార దిశగా దీన్ని భావించాలి. ఇందాక చెప్పినట్టుగా కరోనా ఒక పెద్ద సమస్య ఉన్నా కూడా దాన్ని కొన్ని పరిష్కారాలు కూడా మనకు బహుశా వస్తున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇలాంటి చర్య ద్వారా లాజిస్టిక్స్ వీటన్నిటి విషయంలో కొంచెం వెసులుబాటు వచ్చినట్టే సార్. సో పరిశ్రమల విషయంలో మనం చూసినట్టు. సో ఓవరాల్గా మా విశ్లేషణలో పాల్గొని విశ్లేషణ అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నాగేంద్ర గారు. ఇది ఈరోజు వార్తా విశ్లేషణ. రేపటి ఒకసారి మనం ఇంకొక విషయం కూడా సార్, దానికి లింక్డ్ కూడా ఇచ్చారు. సో మనకి చాలా ప్లేస్మెంట్స్ ఇందాక ఆల్రెడీ నేను మెన్షన్ కూడా చేశాను. ప్లేస్మెంట్స్ విషయంలో కూడా చాలా చోట్ల అమెరికాకి, అలాగే కెనడా, అలాగే ఆస్ట్రేలియా ఇలాంటి చోట వచ్చిన దగ్గర కూడా చాలా చోట్ల ప్లేస్మెంట్స్ విషయంలో సో స్థానికతకే ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలామంది వదులుకున్నారు స్టూడెంట్స్ అంటున్నారు. ఇది మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది సార్ ఇండియాలో? స్థానికత పరిస్థితులు అంటే ప్రాబ్లం ఏంటంటే విమానాలు నడవట్లేదు కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్లో కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కానీ వెళ్ళేటువంటి అవకాశం ఎవరికి కనపట్లేదు. విమానాలు ఎప్పుడు వస్తాయో నడిచినా కూడా బహుశా 1/3 కెపాసిటీ తోటి 3 రెట్ల ప్రైస్ తోటి నడిచే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి విమానయాన సంస్థ కూడా బతకాలంటే మరి తక్కువ మంది ప్రయాణికులు తీసుకొని అదే టారిఫ్తో వెళ్ళడం అనేది చాలా అసలు భయంకరం. ఇప్పటికీ విమానయాన సంస్థలు చాలా క్లోజ్ అయిపోతున్నాయి. అమెరికా లాంటి దేశంలో కూడా బహుశా 5-6 సంస్థల్లో 1-2 సంస్థలు బతకబెట్టగట్టే వస్తుందని చెప్పి రిపోర్ట్స్ తెలుస్తున్నాయి.
భారతదేశంలో కూడా బహుశా అతిపెద్ద సంస్థ ఏంటంటే ఇండిగో లాంటి తప్ప మిగతా కంపెనీలు కూడా బహుశా క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విమానయానం కూడా అంత సాధ్యం కాదు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే 14 గంటల పాటు 11 గంటల పాటు 12 గంటల పాటు విమానంలో క్లోజ్ అయ్యమంటూ ట్రావెల్ చేస్తూ ఉంటుంటే కరోనా మహమ్మారి మరి స్ప్రెడ్ అయిపోతూ ఉంది కాబట్టి అదొకటి. రెండోది డెఫినెట్గా భారతదేశం అంటే ఇప్పుడు ఎట్లా మేక్ ఇన్ ఇండియా అనేది ఒక పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. ఇప్పుడు వెసులుబాటు ఇంకా 17 లక్షల కోట్ల రూపాయలు మనం చూడబోతున్నాం వచ్చే కొద్ది వారాల్లో. వీటన్నిటిని మన దృష్టిలో ఉంచుకుంటే పెద్ద ఎత్తున ఈ దేశానికి ఒక ఫిలిప్, ఒక ఆర్థికంగా ఒక ఉద్దీపన అంటున్నారు కదా, ఆర్థికంగా ఒక పెద్ద పుష్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ పుష్లో భాగంగా ఆబ్వియస్గా కొత్త ఇండస్ట్రీస్, కొత్త బిజినెసెస్, కొత్త సేవా రంగంలో, అన్ని రంగాల్లో కూడా విస్తృతంగా పెరిగితే డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. అల్టిమేట్గా స్కిల్ సెట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కీలకంగా చాలామంది డిగ్రీస్ ఉంటున్నాయి కానీ దాని డిగ్రీ తగ్గటువంటి స్కిల్ ఉండట్లేదు. ఆ స్కిల్ కనుక ఇంప్రూవ్ కాకపోతే అంటే విద్యా వ్యవస్థ దాన్ని అందిపుచ్చుకొని విద్యా వ్యవస్థలో కీలక పరిణామాలు సంబంధించి కేవలం సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి సంస్థగా కాకుండా ఆ సర్టిఫికేట్కి ఈక్వలెంట్గా స్కిల్ ఉండాలి. సంస్కరణలు అంటారు మీరు విద్యా సంస్కరణలు. అది పూర్తిగా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వాడు ఇంజనీరింగ్ చదివినటువంటి మేము అడుగుతూ ఉన్నాం క్లయింట్స్కి వచ్చినటువంటి వాళ్ళని, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నటువంటి వాళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో సివిల్ ఇంజనీర్కి బేసిక్గా పలానా స్ట్రక్చర్ కట్టాలంటే ఎంత రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఏం కాంపోజిషన్ కలపాలి, ప్లాస్టరింగ్ ఏం కలపాలి, స్లాబ్ వేయాలంటే మీరు సిమెంట్, ఇసుక ఇటువంటి ఏ పరిణామాలు కలపాలి, ఆ బేసిక్ విషయాలు కూడా మేస్త్రికి తెలిసిన విషయాలు కూడా తెలియదు అంటే చాలా హాస్యాస్పదం. ఇది ప్రతి రంగంలో కూడా ఉందని చెప్తా ఉన్నారు. సో అల్టిమేట్గా మనం నెంబర్స్ చూస్తున్నాం కానీ క్వాలిటీ చూడట్లేదు. నెంబర్స్ ఒకటే కాదు, అల్టిమేట్గా క్వాలిటీ. ఆ వ్యక్తికి కనుక సంబంధించినటువంటి సబ్జెక్టులో నైపుణ్యత, నిష్ణానత ఉంటే అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎంప్లాయర్ కూడా తీసుకుంటాడు. కేవలం డిగ్రీ చూసి తీసుకోడు. డిగ్రీ చూస్తే నువ్వు భ్రమపడవచ్చు, ఇంట్లో వాళ్ళని భ్రమపెట్టచ్చు, కానీ అల్టిమేట్గా డిగ్రీ వల్ల రాదు. డిగ్రీ అనకాలంటే నైపుణ్యత వల్ల వస్తుంది. నైపుణ్యాలు పనిచేస్తున్నా క్రియేటివిటీ. సార్ అదేవిధంగా మనం చూస్తే మీరు అంటున్నట్టు అటు విద్యా రంగానికి కానీ వైద్య రంగానికి ఈవెన్ సెంట్రల్ బడ్జెట్ నుంచి స్టేట్ బడ్జెట్ వరకు కూడా కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం మనం కేటాయిస్తున్నాం. కానీ మీరు అంటున్నట్టు క్రియేటివిటీనో సెల్ఫ్ ఇదో ఇప్పటి వరకు కూడా మనం ఆ పరిణతి ఆ స్థాయిలో చూడట్లేదు. మెయిన్గా కాజ్ ఏంటంటారు దీనికి? ఇది చాలా సంక్లిష్టమైనటువంటి సమస్య. విద్యారంగం, వైద్య రంగం రెండు సెపరేట్ చూస్తే కనుక విద్యారంగంలో ఇప్పటికి కూడా మనకు కావాల్సిన పెట్టుబడి పెట్టట్లా. కేవలం 1% ఆఫ్ జీడీపీ మొత్తం ఖర్చు పెడతా ఉన్నాము. దాన్ని పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ అయితే ఉందో అప్ టు 10th క్లాస్ రాజ్యాంగం చెప్పిన దాన్ని కూడా సో పూర్తిగా ఉచితంగా నాణ్యమైన విద్య అంటే ఆల్మోస్ట్ ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చదివితే ఎంతవైతే విద్య వస్తుందో ప్రభుత్వ స్కూల్లో చదివితే కూడా ఆల్మోస్ట్ ఆ విద్య రావాలి. ఎందుకంటే వర్క్షాప్ పుల్లరో, ఒక ఆటో డ్రైవరో, ఒక మామూలు కార్మికుడో అతను కొన్ని కారణాల వల్ల, వాళ్ళ కుటుంబ నేపథ్యం వల్ల, చారిత్రక తప్పిదాల వల్ల వాళ్ళ కుటుంబంలో చారిత్రక తప్పిదాలు చదువుకోకపోవచ్చు. కానీ వాళ్ళ పిల్లలు చదువుకుంటే పైకి వస్తుంటే నమ్మకాన్ని కల్పించకపోతే కనుక ఆ జాతి మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అది చాలా హెల్ప్లెస్నెస్, అది హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్. అసలు నాకు ఆశ లేదు, బతకలేను, ఈ జీవితంలో మళ్ళీ ఇలాగే ఉండాలి అటువంటి ఒక ఆశ మాత్రం అలా నిరాశలో ఉండకూడదు. దానికి ఆశ కల్పించేది, నిజంగా మార్పు వచ్చేది విద్య వల్లే మార్పు వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి కానీ బట్ దానికి తగ్గట్టుగా పరిణామాలు జరగట్లేదు. కార్యాచరణలో అంత చిత్తశుద్ధి లేదేమో అనిపిస్తుంది. అక్రాస్ ద స్పెక్ట్రమ్ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశం ఎక్స్ట్రామ్ ఇది భారతీయ జాతీయ సమస్య. ఇది మనం ఎంతసేపు ఎప్పుడు ఎలక్షన్స్ గెలుద్దాము, ఎలక్షన్స్ కాంటెస్ట్ చేద్దాము, ఓడిపోతే ఎలాగా, గెలిస్తే ఎలాగా కాదు. అసలు అల్టిమేట్గా 20 తర్వాత ఈ దేశం ఎలా ఉండబోతుంది, ఈ దేశంలో అందరి అవసరాలు తీరుతున్నాయా, అందరూ ఒక ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉందా లేదా, వీటిని మనం ఆలోచించుకొని అల్టిమేట్గా ఆ మార్పులు కనుక తీసుకురాకపోతే జాతి మొత్తం నష్టపోతుంది. అలాగే సార్ మరో కీలక అంశం చూసాం, వలస కార్మికులకు సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళ సమస్యలు అలాగే ఉన్నాయి అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఒకవైపు మనం కరోనాతో సహజీవనం అంటూనే మరోవైపు కూడా తెలంగాణ కానీ ఈటల రాజేంద్ర గారి ప్రకటన కానీ ఫ్రీ స్టేట్ అవుతున్నాయి త్వరలోనే అని చెప్తున్నారు. సో ఈ పరిణామాలన్నింటినీ మనం ఎలా చూడాలి, ప్రత్యేకించి వలస కార్మికుల విషయంలో ఎట్లాంటి ఎగ్జామ్షన్స్ ఉండాలంటారు? వలస కార్మికులు చాలా భయంకరమైనటువంటి సమస్య, జీవన మరణ సమస్య వాళ్ళది. సో ఇన్ఫాక్ట్ లాక్డౌన్ పెట్టించే ముందులే కనుక వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించి ఒక 4 రోజులు 5 రోజులు పోస్ట్ పోన్ చేసి, ఎందుకు ఇనీషియల్గా మీకు ఆ సైకిల్ అంత ఫాస్ట్గా లేదు కాబట్టి, ఆ స్ప్రెడ్ అంత ఫాస్ట్ లేదు కాబట్టి ఆ రకంగా పంపించుంటే బాగుండేది. జరగలేదు. కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు అవకాశాలు పెరుగుతున్నాయి ఇంకా. ఎందుకంటే లాక్డౌన్ ఇప్పుడు ఆల్రెడీ మన ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ లాక్డౌన్ కూడా మనం విరమించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రత్యేకంగా కష్టపడి రోడ్ల మీద, రైళ్ళ ట్రాక్ల మీద నడిచి వెళ్ళి
ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి చూసాం మనం గత వారం. సో ఇట్లా పరిస్థితి రాకుండా ఉండాలంటే వాళ్ళు కూడా కొంత సమయం పాటించి ఇప్పుడు ప్రస్తుతం అవకాశాలు వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు ఎకానమీ మళ్ళీ పుంజుకుంటుంది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ అత్యంత అవసరమైతే తప్ప వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్లకుండా వాళ్ళు ఉండిపోతే, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఉండిపోతే ఆ రాష్ట్రంలో మళ్ళీ అవకాశం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కూడా మళ్ళీ ఉద్దీపన ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ గారిని ప్రకటించిన ఉద్దీపన కూడా డెఫినెట్గా దానికి ఒక ఫిలిప్ ఇవ్వబోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కొద్ది వారాలు, వచ్చే వారం 10 రోజుల పాటు కనీసం ఓపిక పట్టండి నా ఉద్దేశం. ఓకే సార్. సో ఈ వార్తా విశ్లేషణలో పాల్గొని విశ్లేషణ అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నాగేంద్ర గారు. ఇది ఈరోజు వార్తా విశ్లేషణ. తదుపరి వార్తా విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.